బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈరోజు వీడియోలో అయితే చెట్లు అండి చూసారా, మళ్ళీ తుఫాన్ అంటున్నారండి. చూసారా ఎట్లా మాగిపోయినాయి, కాయలన్నీ మాగిపోయినాయండి. కాకపోతే ఏంటంటే ఇవి కోసేయకపోతే కింద రాలిపోయి పడిపోతున్నాయండి. అందుకని ఈరోజు కోసేద్దాము, వానైనా కానీ ఆగడం లేదండి ఏమి, అందుకని అయితే కోసేస్తున్నాను. చూడండి చూసారా ఇట్లా మాగిపోతున్నాయి కాయలు అనేది. వీటికి మనం పోషకాలు కూడా ఇవ్వాలండి. అది కూడా మీకు వీడియో చేసి అయితే పెడతాను, నేను ఏమి ఇస్తాను అనేది మీకు. వర్షాలు పడుతున్నప్పుడు ఇవ్వకూడదండి, మనం వర్షానికి కొట్టుకొని పోతాయి అవి అనేది. చూడండి వర్షాలకు ఎలాగా పోతున్నాయి కాయలన్నీ. చూసారండి ఎన్ని కాయలు అయితే మగ్గిపోతున్నాయో వర్షానికి. వచ్చినాయండి పరమన్నీ కొద్దిగా ఇంకా కొంచెం ఉన్నాయి, అందుకని మళ్ళీ కొద్దామని వదిలేసానండి. అదైతే కూడా మాగిపోయింది, అన్నీ మాగిపోయి చూడండి ఎన్ని వచ్చాయి కొండరెగ్గలు అనేది. చూడండి జాంకాయ అయితే చూపిస్తున్నాను మీకు, ఇవ్వండి చూసారా ఇలా మాగిపోయాయో. ఇవ్వండి ఇంత బాగా చూసారు కదండి. కట్ చేసేద్దాం మనం. చూడండి అలా ఉంది కాయలు. అంతంత పెద్ద కాయలు చూడండి, మీకు చెప్పాను కదా. చూద్దామా, పెద్దగా అవుతుందండి కానీ వానకైతే నిలబడదు, అందుకని కోసేస్తున్నాను. ఇంకా చూడండి చూడండి ఇక్కడ చూడండి అయితే ఉందండి. ఉడకుతుంది. చూడండి ఎన్నైతే వచ్చాయి ఫ్రూట్స్ అనేది. చూసారు కదండి జాంకాయలు అయితే ఎన్ని వచ్చాయి అనేది. పెద్ద పెద్ద జాంకాయలు వచ్చాయి చూడండి. కండ్రెగ్గలు కూడా ఇంకా ఉన్నాయండి, కానీ అవి కొద్దిగా ఇంకా పెద్ద అవుతాయని వదిలేసాను. ఇవైతే మగ్గిపోయినాయండి, కోసేసాను. చూసారు కదా జాంకాయలు కూడా ఇంకా ఉన్నాయి, ఇవ్వండి చూడండి ఇంకా పెద్ద పెద్దవి ఉన్నాయి. ఇవన్నీ మగ్గాలండి. చూసారు కదా ఎన్ని పిందులు ఉన్నాయి చూడండి. ఇంకా మనం ఎన్ని కోస్తున్నామో చూస్తున్నారు కదండి మీరు. ఇంత చిన్న చెట్టుకి ఇన్ని కోస్తున్నామంటే దానికి ఏం చేస్తున్నాను అనేది మీకు తెలుసా అండి. నేనైతే ఒక టిప్ అనేది ఉందండి దీనికి, అదైతే నేను కోస్తాను. అది బట్టే నాకు ఇన్ని కాయలు అనేది ఉంటాయండి. అది మీకు చూపిస్తాను నేను, వీలైతే ఈ వీడియోలోనే అప్లోడ్ చేస్తాను. చూడండి దాన్ని. పనగంట చూడండి మొన్న కోసాం కదండి, మళ్ళీ వచ్చేసింది చూసారా. అక్కడైతే ఇంకా బాగా వచ్చేసిందండి, అది టబ్లో చూపిస్తాను ముందు. ద్రాక్ష చెట్టు కూడా చూడండి, ఒకసారి చూపిస్తున్నాను. ద్రాక్ష గుత్తులు మళ్ళీ వచ్చేసాయండి. ఇవ్వండి మనం చూపించాను కదా మీకు, ఇవ్వండి పెద్ద ఎంత మాత్రం చూపిస్తారండి.
ఇలా ఉన్నాయండి ప్రస్తుతానికి అయితే. చూసారు కదండి, నిన్నైతే నేను కాయలు అనేది కోసాను కదండి. నిన్న వాన అయితే ఎక్కువగా వస్తుందండి, అందుకని ఇవ్వలేకపోయాను. ఇవాళ అయితే ఇస్తున్నానండి. కాయలు అంత బాగా రావడానికి, అంతంత సైజు పెరగడానికి మన కుండీళ్ళు ఇంట్లోనే ఈజీగా పెంచుకోవాలంటే ఇవి కలపాలండి. నేను చెప్పాను కదా ఒక సీక్రెట్ ఉందనేది, అదైతే ఇవాళ మీకు చూపిస్తున్నాను. మీరు చూసి మీరు కూడా చెట్లకి ఇవ్వండి. బాగా పూలు కాయలు కూడా బాగా నిలబడతాయండి, సైజు అనేది బాగా వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు చూడండి, దీనికి ఒక గుడ్డు పడుతుంది. మనకు ఉండే చెట్లు బట్టి వేసుకోవాలండి. మనకేమన్నా ఒక 20 చెట్లు 30 చెట్లు ఉంటే ఒక 2 కోడిగుడ్లు, 30 ఉంటే 3, అట్లా 10 చెట్లకి ఒక కోడిగుడ్డు సరిపోద్దండి. మనం ఎందుకంటే ఒక్క జగ్గే కాబట్టి ఇచ్చేది, దానికి మీకు కొలత చూపించడానికి కోసం మీకు కనపడుతుందని బౌల్ అయితే తీసుకున్నానండి. ఇట్లాంటి బాటిల్ ఒకటి కావాలి మనకు, ఖాళీది సౌరు మనం తెచ్చుకుంటాం కదా అలాంటి బాటిల్. ఒక గ్లాసు పోసుకునే దానికి ఈజీగా. దాంట్లో కొబ్బరి నూనె అండి, నువ్వుల నూనె, ఇది వంట నూనె అండి. 3 రకాల నూనెలు అనేది మనం వేసుకోవాలి. మనం వంట వండుకుంటాం కదా, ఏదైనా ఫ్రీడమ్ ఆయిల్ అయినా పామ్ ఆయిల్ అయినా మీ ఇష్టం అండి. ఇది కొబ్బరి నూనె, ఇది నువ్వుల నూనె, మనకి కొంచెం వాటరు, ఇవన్నీ కావాలండి. కావాల్సినవి చూపిస్తాను మీకు. అవి బాటిల్ తీసుకున్నాను కదా, ఇప్పుడు ఈ బాటిల్లో చూడండి, ముందుగా అయితే వంట నూనె పోసుకుంటున్నాను. చూడండి, అయితే దీంట్లో పోసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఎంత పోసామో మనం అంతే కొబ్బరి నూనె తీసుకోవాలండి. చూసారు కదా, కొబ్బరి నూనె కూడా మీకు కనపడుతుందని డబ్బా తీసుకున్నానండి నేను. ఇప్పుడు సేమ్ నువ్వుల నూనె కూడా అంతేనండి. ఎందుకంటే మనకి గుడ్డు అనేది కలవదండి, అందుకని ఆయిల్లో వేసి కొడితే బాగా కలుస్తుంది, అందుకనండి. ఇప్పుడు మూడు ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం అనేది గుడ్డు అనేది వేసుకుందాం అండి. ఒక గుడ్డు దీన్ని ఇలా అనుకొని, బాటిల్లో పడదు కాబట్టి ఇలా వేసుకోండి. ఇప్పుడు ఈ బాటిల్లో చిన్నగా వేసుకోండి. మొత్తం వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసేయండి. దీనికి మూత పెట్టేసి ఇలా బాగా షేక్ చేయండి. ఒక 10 నిమిషాల పాటు మీరు షేక్ చేయండి. ఆయిల్ గుడ్డు మొత్తం మిశ్రమం బాగా కలిసిపోయేంత వరకు చేయాలండి. ఒక 10 నిమిషాలు పడుతుంది. చూడండి, 10 నిమిషాలు అయితే అయింది. ఇప్పుడు దీంట్లో చూసారు కదా ఎలా వచ్చేసిందో, కొంచెం వాటర్ పోసుకుందాము. కొంచెం అంతే, ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు అంతే, ఎక్కువ అవసరం లేదు. ఇంకోసారి ఇదేం ఎక్కువసేపు అనబడ్డదండి, అలా అనేసి ఇప్పుడు ఇదిగోండి చూడండి, ఈ బకెట్ చూసారు కదా, ఈ బకెట్ తీసుకున్నానండి నేను ఒక గుడ్డుకి. ఇవన్నీ దీంట్లో పోసేస్తాను. చూడండి, చూసారా ఎలా ఉందనేది. బాటిల్లో కొద్దిగా పోసుకొని అవి కూడా దీంట్లో వేసేసుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ బాగాలాగా కలుపుకోవాలండి జగ్గుతో. బాగా కలిసిన తర్వాత ఇదిగోండి, ఒక్కొక్క జగ్గు ఒక్కొక్క చెట్టుకు అనేది ఇచ్చుకోవాలండి. చూడండి, దానిమ్మ చెట్టుకి అయితే ఇద్దాము. ఒక జగ్గు, ఏ చెట్టుకైనా ఒక జగ్గు. నేరేడు చెట్టు అండి ఇది. ఇది వచ్చి అంజీరు. ఒక జగ్గు సరిపోతుందండి, ఎందుకంటే మనకి కింద అనేది వాటర్ పోకూడదు. కాయలు చూడండి మళ్ళీ ఎలా వచ్చేసాయి కాయలు. ఇవ్వండి, ఇక్కడ కూడా వచ్చేసాయి కింద, మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయండి. చూడండి, పిందులు బాగా వచ్చేసాయి. మళ్ళీ అంజరికి పోసేసాం కదా, ఇప్పుడు జాన్ చెట్టుకి అయితే పోద్దాం. జాన్ చెట్టుకి అయితే పోసేస్తున్నాం అండి. ఇదిగోండి కాయలు చూడండి, ఇంకా చూసారా ఎలా ఉన్నాయో. ఇదిగోండి పెద్ద కాయ, చూసారు కదా. ఇవన్నీ మనకి బాగా పండి మళ్ళీ ఎగురు పెడతాయండి.
ఇప్పుడు మనం అయితే దాని కాడికి వెళ్ళిపోదాం, రేగ్గాల చెట్టు కాడికి అయితే. దీనికి ఒక జగ్గు పోస్తున్నానండి. చూడండి ఇంకా కాయలు ఇగో. ద్రాక్ష చెట్టు కూడా ఇస్తున్నానండి. ఇవన్నీ ఇప్పుడు బాగా పిందులు ఉన్నాయి కదా, అవన్నీ పండుతాయి. చూడండి పిందులు అయితే ఉన్నాయి కదా, ఇవన్నీ ఇప్పుడు మనకి పెద్ద అయ్యేదానికి ఆస్కారం ఉంటాయండి. చూడండి ఇవన్నీ పెద్దవి అయిపోతాయి. ఇదేనండి వీడియో. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి. చూడండి ఈ దానిమ్మ చెట్టు కూడా ఇస్తున్నాను. డ్రాగన్ చెట్టుకి అయితే చేస్తున్నానండి. చేసి ఇప్పుడు మనం ఈ మిగిలిన కింద సీతాఫలం చెట్టుకి ఇచ్చేస్తానండి. అంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.